మరియు ఆయన ఆదంకు సకల వస్తువుల పేర్లను నేర్పాడు. ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి, మీరు సత్యవంతులే అయితే వీడి పేర్లను నాకు తెలపండి అని అన్నాడు. వారు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు, నిశ్చయంగా నీవే సర్వజ్ఞుడువు, మహావివేకవంతుడువు అని అన్నారు. ఆయన, ఓ ఆదం, వీడి పేర్లను వీరికి తెలుపు అని అన్నాడు. ఎప్పుడైతే అతను ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడు, ఆయన అన్నాడు, నిశ్చయంగా నేను మాత్రమే భూమాకాశాల అగోచర విషయాలను ఎరుగుదనని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు. మరియు మేము దేవదూతలతో మీరందరూ ఆదం ముందు సాష్టాంగ చెయ్యండి అని ఆదేశించినప్పుడు ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం చేశారు. అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్య తిరస్కారుల్లోని వాడయ్యాడు. మరియు మేము అన్నాము, ఓ ఆదం, నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైన దేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి. అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు. ఆ పిదప శైతాన్ వారిద్దరినీ దాని నుండి తప్పించి వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికి తీశాడు. మరియు మేము అల్లాహ్ అన్నాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి, మీరు ఒకరికొకరు విరోధులవుతారు. ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంటుంది. తరువాత ఆదం తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి మరియు ఆయన అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయన ఈ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత. మేము ఇలా అన్నాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి, ఇక నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయము ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. కానీ ఎవరైతే తిరస్కరిస్తారో మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరిస్తారో అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఓ ఇజ్రాయేల్ సంతతి వారులారా, నేను మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను మరియు మీరు నాకు మాత్రమే భయపడండి. మరియు మీ వద్దనున్న వాటిని ధృవీకరిస్తూ అవతరింపచేసిన దానిని విశ్వసించండి. మరియు దీనిని తిరస్కరించే వారిలో మీరు మొట్టమొదటి వారు కాకండి. మరియు అల్పలాభాలకు నా సూచనలను అమ్మకండి. కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి. మరియు సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చెయ్యకండి. మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి. మరియు నమాజ్ను స్థాపించండి మరియు విధిధానం ఇవ్వండి. మరియు వంగే వారితో పాటు మీరు వంగండి. మీరు ఇతరులనైతే నీతిపరులవమని ఆజ్ఞాపిస్తున్నారు, కానీ స్వయంగా మీరే దానిని అవలంబించడం మర్చిపోతున్నారు. మరియు మీరైతే గ్రంథాన్ని చదువుతున్నారు కదా, అయితే మీరెందుకు మీ బుద్ధిని ఉపయోగించరు? మరియు సహనం మరియు నమాజ్ ద్వారా సహాయాన్ని అర్థించండి. నిశ్చయంగా అది వినమ్రులైన వారికి తప్ప ఇతరులకు ఎంతో కష్టతరమైనది. అలాంటి వారు తమ ప్రభువును నిశ్చయంగా కలుసుకోవలసి ఉందని మరియు ఆయన వైపునకి మళ్ళీపోవలసి ఉందని నమ్ముతారు. ఓ ఇజ్రాయెల్ సంతతి వారులారా, నేను మీకు చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరియు
నేను నిశ్చయంగా మిమ్మల్ని సర్వలోకాల వారి కంటే అధికంగా ఆదరించాను. మరియు ఆ తీర్పు దినమునకు భయపడండి. అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధంగానూ ఉపయోగపడలేడు, మరియు అతని నుండి ఎట్టి సిఫారసు అంగీకరించబడదు, మరియు ఎలాంటి పరిహారం కూడా తీసుకోబడదు, మరియు వారికి ఎలాంటి సహాయం కూడా చేయబడదు. మరియు ఫిరౌన్ జాతి వారి నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని వారు మిమ్మల్ని ఘోర హింసకు గురి చేస్తూ ఉండేవారు. మీ కుమారులను వధించి మీ స్త్రీలను సజీవులుగా విడిచిపెట్టేవారు. మరియు ఇందులో మీ ప్రభు తరపు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండేది. మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించినప్పుడు మీరు చూస్తుండగానే ఫిరౌన్ జాతి వారిని ముంచి వేసిన ఘటనను గుర్తుకు తెచ్చుకోండి. ఇంకా మేము మూసాను 40 రాత్రుల వాగ్దానం చేసి మీరు అతను లేకపోవడం చూసి ఆవు దూడను చేసుకున్నారు, మరియు మీరు దుర్మార్గులయ్యారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమోనని మిమ్మల్ని మన్నించాం, మరియు మీరు సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు గీటురాయిని ప్రసాదించాము. మరియు మూసా తన జాతి వారితో ఇలా అన్న విషయాన్ని నా జాతి ప్రజలారా, నిశ్చయంగా ఆవు దూడను చేసుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ నిర్మాతను వేడుకోండి, మీలోని వారిని సంహరించండి. ఇదే మీ కొరకు మీ సృష్టికర్త దృష్టిలో శ్రేష్టమైనది. ఆ తరువాత ఆయన మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత. మరియు అప్పుడు మీరు అతనితో అన్న మాటలు, ఓ మూసా, మేము అల్లాహను ప్రత్యక్షంగా చూడనంత వరకు నిన్ను ఏమాత్రం విశ్వసించం. అదే సమయంలో మీరు చూస్తుండగానే ఓ భయంకరమైన పిడుగు మీపై విరుచుకుపడింది. ఆ పిమ్మట మీరు కృతజ్ఞులై ఉంటారేమోనని మీరు చచ్చిన తరువాత మిమ్మల్ని తిరిగి బ్రతికించాము. మరియు మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము, మరియు మన్నా మరియు సల్వాలను మీ కొరకు ఆహారంగా దించాము. మేము మీకు ప్రసాదించిన శుద్ధమైన వస్తువులను తినండి అని అన్నాము. అయినా వారు మాకు అపకారమేమి చెయ్యలేదు, పైగా వారు తమకు తామే అపకారం చేసుకున్నారు. మరియు మేము మీతో ఈ నగరంలో ప్రవేశించండి, మరియు అక్కడున్న వస్తువులను మీకు ఇష్టానుసారం కావలసినంత తినండి, మరియు నగర ద్వారంలోకి వినమ్రులై తలవంచుతూ మమ్మల్ని క్షమించు అంటూ ప్రవేశించండి. మేము మీ పాపాలను క్షమిస్తాము, మరియు మేము సజ్జనులను అత్యధికంగా కరుణిస్తాము అని చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి. కానీ దుర్మార్గులైన వారికి చెప్పిన మాటను మరొక మాటతో మార్చారు. కనుక మేము దుర్మార్గం చేసిన వారిపై వారి దౌష్ట్యాలకు ఫలితంగా ఆకాశం నుండి ఆపదను దింపాము. మరియు మూసా తన ప్రజల నీటి కొరకు ప్రార్థించినప్పుడు మేము, నీవు ఆ బండను నీ కర్రతో కొట్టు అని ఆదేశించాము. ఇప్పుడు దాని నుండి 12 ఊటలు ప్రవహించసాగాయి. ప్రతి తెగవారు తమ నీరు త్రాగే స్థలాన్ని కనుగొన్నారు. అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారాన్ని తినండి, త్రాగండి, కానీ భూమిలో కల్లోలం రేపుతూ దౌర్జన్యపరులుగా తిరగకండి.